హాయ్ అండి అందరికీ. ఇవాళ ఉసిరికాయలతో పులిహోర అయితే చేశాను చూసేయండి. ముందుగా ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కోండి. తర్వాత వాటిని అయితే చీల్చుకొని మిక్సీ జార్లో పచ్చిమిర్చి, ఉసిరి ముక్కలు, ఇంకా కొంచెం జీలకర్ర, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం అయితే వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని అయితే మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు దినుసులు అయితే వేసేయండి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసేయండి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే వేసుకోండి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత కొన్ని పల్లీలు, కొంచెం శనగపప్పు కూడా వేయించుకోండి. వీటిని అయితే ఆయిల్లో ఫ్రై కానివ్వండి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అయితే పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని అయితే కలుపుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న ఉసిరికాయ మిక్చర్ని అయితే ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం అయితే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత అన్నం అయితే వేసేయండి. అంతే అండి, ఉసిరికాయ పులిహోర రెడీ.